రాజ్యాంగంలో సెక్యులరిజము సోషలిజాన్ని తీసేసేటటువంటి కుట్ర అదుగో ఆర్ఎస్ఎస్ ఎజెండా బయటకు వచ్చేసింది. ఇదే వీళ్ళు కోరుకునే రాక్షసత్వం అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ మహాశయ, ఈ రాక్షసత్వం ఎవరు ప్రారంభించారు ఈ దేశంలో? సోషలిజం అనేటటువంటిది ఈ దేశంలో అంతా ప్రభుత్వ రంగ సంస్థలే, ప్రైవేట్ అనేటటువంటి వ్యవస్థే లేకుండా బ్రతికిస్తావా నువ్వు ఈ దేశాన్ని? మీ తాత తెచ్చిన ఆ దరిద్రంతో సుదీర్ఘకాలం పాటు గ్యాసు బండ కావాలంటే ఎంపీ రికమెండేషన్ లెటర్ కావాలా? ఫోను కావాలంటే ఏళ్ల తరబడి ఆగాలా? గ్యాసు కనెక్షన్ కావాలంటే దశాబ్దాల తరబడి వెయిట్ చేయాలా? స్కూటర్ కావాలంటే ప్రభుత్వం ఇచ్చే కోటా కింద రికమెండేషన్ చేయించుకోవాలా? ఎన్ని దశాబ్దాలు నీ కుటుంబం నాశనం చేసింది ఈ దేశ ప్రజల్ని. ఈ దేశ ప్రజలు చివరికి వాటి కోసం నానా అగచాట్లు పడ్డారే. ఫోను కావాలంటే నరకం అనుభవించినటువంటి రోజులే. ఆ దరిద్రాన్ని మళ్ళీ తెస్తావా నువ్వు? ప్రభుత్వ రంగ వ్యవస్థ, మొత్తం ప్రభుత్వ రంగ వ్యవస్థ. రష్యా ఫెయిల్ అయింది, చైనా ఫెయిల్ అయ్యింది, అక్కడ కార్పొరేట్ కంపెనీలు తెచ్చుకుంటున్నారు. దానివల్లనే ఈవేళ ప్రపంచంలో టాప్ దేశాలుగా యూరప్ దేశాలు ఉన్నాయి. చైనా, రష్యా కూడా ఆ దేశాల యొక్క పెట్టుబడులను ఆకర్షించారు. అది మాత్రం తెలియకపోతే, బుర్ర లేకపోతే నువ్వేడ ప్రధానమంత్రిగా పనికి వస్తావు? నువ్వు ఈ దేశానికి నాయకత్వమే వహిస్తావు? అందరికీ తిండి బట్ట వసతి సోషలిజం. ఆ తిండి బట్ట వసతికి సంబంధించి అందరికీ ఇవ్వాలంటే సంపద ఉండాలి. ఆ సంపద ప్రభుత్వ రంగ సంస్థల్లో రాదని రష్యా, చైనా, ఉత్తర కొరియా ఫెయిల్యూర్స్ నిరూపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగం పోటీ పడితే ఇవాళ రోజున ఫోనుకి బిల్లు కట్టక్కర్లా, కేవలం మన డేటాకి బిల్లు కడుతున్నాం. ఫోన్ ఎస్ఎంఎస్లకి కట్టట్లేదు, ఇక్కడ టోటల్గా డేటాకి కడుతున్నాం. విదేశీ కాల్స్కి డబ్బులు కట్టట్లా, డేటాకి కడుతున్నాం. ఒక్క డేటా ఖర్చుతో ఇన్ని వచ్చినాయి. ఒక్కసారి మన పాత వాళ్ళని అడిగి చూడండి, విదేశాల్లో ఉన్న స్నేహితులకో విదేశాల్లో ఉన్న బంధువులకో ఫోన్లు చేయడానికి ఎంత ఖర్చు అయ్యేదో ఇదివరకు, ఇవాళ ఎంత ఖర్చు అవుతుందో చూడండి. అలాగే ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, లక్షలకి లక్షల జీతాలు పొందుతున్నారు. 10,000 ఇవాళ. ఆఫ్టర్ ఆల్ అదే ఈ సోషలిజం అనే దరిద్రంతో సుదీర్ఘకాలం పాటు నువ్వు నడిపినటువంటి, మీ తాతలు నడిపినటువంటి, మీ నాయనమ్మలు నడిపింది, మీ ముత్తాతల నుంచి మీ నాన్న దాకా నడిపిన దరిద్రంతో ఏం జరిగింది ఈ దేశానికి? మంచి ఏమైనా జరిగిందా? ఏడాదికి 200 జీతం పెరిగితే వామ్ము అని పండగ చేసుకుంటే అది అయ్యేటప్పటికి అప్పుల పాలైన బ్రతుకులు ఈ దేశం చవిచూసింది. ఆ సోషలిజాన్ని గురించి ఇక్కడ నువ్వు ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వామపక్షాలతో కలిసి తిరిగావు కాబట్టి, వాళ్ళతో భోజనాలు చేసావు కాబట్టి నీకు అది కావాలా? మీ నాయనమ్మ బలవంతంగా ఈ దేశం నెత్తిన రుద్దిన పదజాలం అది. నెంబర్ 1. నెంబర్ 2, సెక్యులరిజం. సెక్యులరిజం అనే అర్థం ఏంటో చెప్పు నువ్వు ముందు. పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం అయినప్పుడు వక్ఫ్ అనేటటువంటిది మత ప్రాతిపదికన చట్టం ఎట్టా తెచ్చావు నువ్వు? అలాగే మైనారిటీలు అంటూ ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఓ శాఖ ఎందుకు పెట్టా నువ్వు? పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం అని చెప్పి, సెక్యులరిజానికి అర్థం అని చెప్పి రాజ్యాంగంలో రాసి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో తెచ్చి పెడితే మీ నాయనమ్మ, మరి ఈ దేశంలో ప్రత్యేకించి మైనారిటీల కోసం శాఖ, మైనారిటీల కోసం నిధులు, మైనారిటీల కోసం ఇది అని ఎందుకు పెట్టా నువ్వు? ఎందుకు పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ? అంటే ఆ విధంగా మైనారిటీలు మెజార్టీల మధ్య చీలిక తేలేదా? అదే దేశానికి మీరు ఇచ్చిన బహుమతి? అంతకుముందు లేదే ఈ గొడవలు, హిందూ ముస్లిం వివాదాలు, హిందూ క్రైస్తవ వివాదాలు. అప్పటి నుంచి పుట్టిన దరిద్రమే కదా ఈ దేశానికి దాపురించిన దరిద్రం. ఇంత దారుణ మత మార్పిళ్ళు అప్పుడు ఉన్నాయా? ఇంత దారుణమైనటువంటి మతపరమైనటువంటి విభజన రేఖలు ఆనాడు ఉన్నాయా? ఇది రాజ్యాంగంలో పెట్టినాక బిగినైనటువంటిది. ఒకళ్ళని బుజ్జగించడానికి ఇంకొకళ్ళని వేధించడం. మైనార్టీలను బెజ్జిగిస్తే కనుక వాళ్ళంతా యునైటెడ్గా ఓటేస్తారు కాబట్టి మెజార్టీలను వేధిద్దాం, మెజార్టీలను అవమానిద్దాం, మెజార్టీలను హింసిద్దాం అన్నటువంటి ఒక దరిద్రపు ఆలోచనతో తీసుకొచ్చినటువంటి అవి 2 అంబేద్కర్ గారు రాశారా? రాజ్యాంగంలో ఆరంభంలో ఉన్నాయా? మధ్యలో పీఠికలో తీసుకొచ్చి పెట్టినటువంటిది. బలవంతంగా ఎలాంటి 2/3 మెజార్టీ లేకుండా నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చి పెట్టినటువంటి దాన్ని
గురించి గొప్ప ఉపన్యాసాలు వినడానికి బాగుంటాయి. వామపక్ష భావజాల మనస్తత్వం ఉండేటటువంటి యుక్త వయసులో మాలాంటి వాళ్ళకు కూడా గొప్పగా అనిపించేది. వయసులు పెరిగాక, తలలు నెరిశాక, నిజాలు తెలిసాక ఏమిటి దరిద్రం అన్నటువంటి బాధ వస్తుంది.